నమస్తే అండి. నమస్కారం సార్. రోజా గారి కుంభకోణం నిన్ననే వెలుగు చూసింది. మొత్తం ఎంత దోచుకుంది, ఎలా దోచుకుంది, ఏంటి వివరాలు అనేది. తిరుమల తిరుపతి మీద అడ్డా చేసుకొని రోజా చేసిన అక్రమాలు కానీ, వైసీపీ నాయకులు చేసిన అక్రమాలు కానీ, నిన్నగాక మొన్న విన్నాం లడ్డు మీద వివాదం, పెను తుఫాన్ లాంటి వివాదం. అది మొత్తం అంతా భారీ కుట్ర. అది బయటకు రాబోతుంది. దాంట్లో 1000 కోట్ల కుంభకోణం ఉంది అందులో. సో ఈలోపే ఇదొక విచిత్రమైన రీతిలో ఈ కుంభకోణం బయటకు వచ్చింది. అసలు ఇలా కూడా దోచుకోవచ్చా, ఎలా దోచుకోవచ్చు, ఏంటి వైసీపీ వాళ్ళంతా ఈ పిహెచ్డి చేశారా దోచుకోవడంలో అనేది రోజా చేసిన దోపిడీతో వెల్లడవుతుంది. ఏంటి ఆ వివరాలు ఏంటి, వాటి కథా కమామిషి ఏంటి సార్? ఇప్పుడు ముందుగా రోజారెడ్డి గారి గురించి, ఆమె మంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి అవినీతి గురించి మాట్లాడేదానికంటే ముందు ఆమె ఏ ఏ స్థానాల్లో పనిచేసింది గత 5 ఏళ్ల పరిపాలన కాలంలో. రోజారెడ్డి గారు వచ్చేసి పర్యాటక శాఖ మంత్రిగా చేశారు, ఏపీ టూరిజం, మొదటి పాయింట్. రెండో పాయింట్, ఏపీ ఐఐసి చైర్మన్గా కూడా చేసినట్టున్నారు, అది చేశారు. మరి అదేవిధంగా శాప్కు సంబంధించి కూడా చేశారు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. 3 దానిల మీద ఆమె పని చేయడం, అవకాశం రావడం జరిగింది. ప్రజలకు సేవ చేయడానికో లేకపోతే ఇంకో దానికో జగన్మోహన్ రెడ్డి గారు ఆమెకు అవకాశం కల్పించారు. మరి అవకాశం దేనికి కల్పించారు, మరి ఏం అర్థం చేసుకుందో, జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చెప్పి పంపించారో మంత్రి పదవి ఇచ్చినప్పుడు కానీ పదవులు ఇచ్చినప్పుడు తెలియదు. కానీ మరి ఏపీ టూరిజం పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మామూలుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రతిరోజు ఏపీ టూరిజం ద్వారా 4000 టికెట్లకు అవకాశం కల్పిస్తుంది టీటీడీ. ఇది అందరికీ తెలుసు. మరి 4000 టికెట్లు అంటే ఇప్పుడు చాలా రాష్ట్రాల నుంచి కర్ణాటక, తమిళనాడు, ఇటుపోతే మహారాష్ట్ర, ఇటుపోతే పైన ఉన్నటువంటి తెలంగాణ, ఇటుపోతే మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పర్యాటకులు ప్యాకేజీల లెక్కన బస్సులు పెట్టేసుకొని వస్తూ ఉంటారు సార్. అంటే ఒక 10-15 గుళ్ళు అని చెప్పేసి ఇలా పెట్టుకొని పర్ హెడ్ ఇంత అని చెప్పేసి ఆ బస్సు వాళ్ళకి పే చేసేస్తే అన్ని దర్శనాలు కల్పించుకుంటే తీసుకొని వస్తారు, ఫుడ్ అన్నీ కలిపి. ఇప్పుడు ఇక్కడే మొదలైంది సార్ అవినీతికి. ఎక్కడ తావు జరిగింది, ఎక్కడ అవకాశం ఆలోచన చేసింది రోజారెడ్డి గారు అంటే ప్రజలకు సేవ చేయడానికి కాదు, ప్రజల నుంచి ఎలా దోచుకోవచ్చు అనేది క్లారిటీగా ఒక విజన్తో ఒక పద్ధతిగా పోయింది సార్ రోజారెడ్డి గారు. ఈ బస్సుల్లో పెడతారనమాట, తిరుమల దర్శనం మీకు కల్పించబడును 300 రూపాయలు అని చెప్పేసి పెడతారంట సార్. పెడితే సరే తిరుమల వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం అని చెప్పేసి అందరం దర్శించుకోవాలని చెప్పేసి పక్క రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి ప్రతి బస్సులో ఉండే వాళ్ళకి దర్శనం అని చెప్పేసి 300 అని చెప్పేసి పెడతారంట సార్. ఫస్ట్ తీరా చూస్తే ఇది 300 పైన కట్టేది, ఇక్కడ మేము కల్పించేదానికి మొత్తం అంతా కలిపి 3300 రూపాయలు. ఓకే, 3300 అన్అఫిషియల్గా. 3000 దేనికి? 3000 దేనికి అనే దానికంటే ఈ 3000 వసూలు సార్, అవినీతి. తిరుమల దర్శనం ఒక మంత్రి కోటాలో ప్రోటోకాల్ ప్రకారం సార్ రోజుకు 50 మందిని 60 మందిని తీసుకోవడం జరుగుతూ ఉంది. ఎలా వస్తున్నారు సార్ అంటే ఇంకా ఈ లెక్క ప్రకారము రోజారెడ్డి గారు ఆమె పరిపాలన అంటే ఆమె మంత్రిగా ఉన్నంత కాలంలోనే నగర నియోజకవర్గంలో ఉండే ప్రతి ఓటరు వెంకటేశ్వర స్వామి దర్శించుకోవాల్సిందేదే. అంటే ఏ స్థాయిలో రోజుకి 50 నుంచి 60 మంది అంటే మనిషికి 3000 వేసుకుంటే 4000 టికెట్లు సార్ రోజుకు. టూరిజం శాఖ ఇచ్చేది 4000 ఇంటూ 3000 ఏంటి సార్, రోజుకు 1,20,00,000 రూపాయల ఆదాయం. ఆ లెక్కన వేసుకుంటే అంటే ఆ 4000 టికెట్లలో కూడా శుభదం టికెట్లు అని కొన్ని, కళ్యాణం టికెట్లు అని కొన్ని, విఐపి బ్రేక్ దర్శనం అని కొన్ని, బ్రేక్ దర్శనం అని కొన్ని, వాటికి మళ్ళీ వేరే హోమాల సేవ, అర్చన సేవ చాలా ఉంటాయి సార్. దానికి వివిధ రకాలమైన రేట్లు పెట్టేసి పెంచి ఆర్జించడం జరిగింది. ఒక్క రోజుకి ఎంత ఆదాయం అనుకుంటే నెలకి ఎంత సార్? రోజు 1 కోటి రూపాయలు, నెలకెంత? 36 కోట్ల దగ్గర అవుతుంది. దగ్గర 36 కోట్ల రూపాయలు. 1,20,00,000 ఇంటూ 30, 36 కోట్ల రూపాయలు. సంవత్సరానికి ఎంత సార్? సంవత్సరానికి వచ్చి 550 కోట్ల దగ్గర అవుతుంది. అప్పుడు ఆమె 2 ఏళ్ళు చేసింది, 2.5 సంవత్సరం చేసింది. దగ్గర ఇప్పటి వరకు లెక్క తేలినది 1,080 కోట్ల రూపాయలు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మీడియా కథనాల్లో కానీ, బిఆర్ నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టిన దాంట్లో కానీ చెప్పడం జరిగింది. మరి 2 ఏళ్లలోనే కేవలం దర్శనాల ద్వారానే 1,080 కోట్ల రూపాయలు ఆర్జించవచ్చు అని చెప్పేసి ఒక మహిళా మంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా సమాజానికి ఏం మెసేజ్ ఇస్తా ఉన్నారు? మరి సరే, ఇంతటితో ఇదొక్కటి ఆదాయము 1,080 కోట్ల రూపాయలు దర్శనాల్లోనే. మరి రెండోది ఏపీ ఐఐసి, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్,
మరి దాంట్లో ఎంత తీసుకుంటారు సార్? ఎస్. సరే అది కూడా పక్కన పెట్టండి. శాప్ అప్పట్లో చూశారు 100 కోట్ల స్కామ్ అనేది, ఏదో ఏది కిట్స్ ఆడుదాం ఆంధ్ర కిట్స్ రూపంలో బ్యాట్లు కానీ ఇవి కానీ కిట్స్ అని చెప్పేసి అది స్కామ్ అని చెప్పేసి బయటపడడం జరిగింది. సరే ఇవన్నీ పక్కన పెట్టండి సార్. ఒక్క నగరి నియోజకవర్గంలోనే శాండ్, వైన్, మైన్, పక్కనే తమిళనాడు బార్డరు, ఎర్రచందనము, రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో కూర్చొని రిజిస్ట్రేషన్ల ద్వారా ఎంత ఆదాయము, ఒక రిజిస్ట్రేషన్ జరగాలి అంటే ఆర్డీఓ దగ్గర ఎంత వసూలు చేశారు, పోలీస్ స్టేషన్లో పంచాయతీల రూపంలో ఎంత వసూలు చేశారు, రోడ్డు కాంట్రాక్టర్లో కమిషన్లు ఎంత కొట్టారు, పవర్ విండ్ ప్రాజెక్ట్స్ అంటే ఈ టర్బైన్ ఉంటాయి కదా సార్, విండ్ ప్రాజెక్ట్స్ దానిలో ఎంత ఆర్జించారు, సోలార్ ప్లాన్స్ చుట్టుపక్కల శ్రీ సిటీ అక్కడే కదా సార్, నగరి దగ్గరేగా. మరి ఆ కంపెనీల ద్వారా ఎంత బెదిరించి ఎంత వసూలు చేశారు, అక్రమంగా ఏ తప్పు లేకపోయినప్పుడు కేసులు పెట్టి అంటే సమస్యను వీళ్ళే సృష్టించి మళ్ళీ వీళ్ళే కేసుని తీసేపిస్తామని చెప్పేసి ఆ రకంగా ఎంత వసూలు చేశారు చూడండి సార్. నేను చెప్పిండేదే దగ్గర అంటే ఈ లెక్క ప్రకారం ఒక రోజారెడ్డి గారు ఎంత ఆర్జించుంటారనేది ప్రజల ఊహకే మనం వదిలేయాలి సార్. అంత హీనంగా వేసుకున్న 10,000 కోట్లు తక్కువ అయితే ఉండకపోవచ్చు. చూడండి సార్, ఇప్పుడు మనం చెప్పిండే దాంట్లోనే శాప్, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషను, తిరుమల దర్శనాలు, టూరిజం శాఖలో, మరి వైజాగ్ బీచ్లో కూడా అప్పుడు దాదాపు చాలా బీచ్లు ఉన్నాయి. ఆ బీచ్లో అప్పుడు వైజాగ్ బీచ్లో ఏదో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అని చెప్పేసి పెట్టేసి ఎంత వసూలు చేశారు, ఆ కంపెనీకి ఎంత నుంచి ఎంత కమిషన్ వసూలు చేశారు, ఎన్ని బీచ్లు ఉన్నాయి మొత్తము, టూరిజం శాఖ రిసార్ట్స్ ఎన్ని ఉన్నాయి, ఎంత వసూలు చేశారు. అంటే ఒక మంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి నీకు అవకాశం కల్పిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చెప్తే మీరు ఈ పనులు చేశారు అనే పాయింట్, మొదటి పాయింట్ అయితే ప్రజలందరికీ వస్తుంది కదా సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నీకు మంత్రి శాఖ ఇచ్చానమ్మా, ఈ శాఖ ఇచ్చాను, ఈ శాఖ సంబంధించి ప్రజలకు మన రాష్ట్ర ఆదాయ అభివృద్ధికి అంటే మన ఖజానాకు, ఆంధ్ర రాష్ట్ర ఖజానాకు నిధులు వచ్చే విధంగా ప్లానింగ్స్ రచన చేసుకొని బడ్జెట్లు ప్రవేశపెట్టండి చేయండి అని చెప్పి ఉంటారు. అంటే రాష్ట్ర ఖజానా అంటే రోజారెడ్డి గారు నా ఖజానా అని చెప్పేసి అనుకొని రాష్ట్ర ఖజానాకు పోయి ఆమె ఖజానాకు చేర్చుకోవడం జరిగింది. ఇదంతా ఇమాజిన్ సార్, ఒక్కసారి ఈ దర్శనాల రూపంలోనే 1,080 కోట్ల రూపాయలంటే 2.5 సంవత్సరాలు పనిచేసిన దాంట్లోనే అంటే ఇంకా నగర నియోజకవర్గంలో, అందుకే కదా సార్ గత ఎలక్షన్లకు ముందు నగర నియోజకవర్గంలో సొంత పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నటువంటి ఎంపీటీసీలు వాళ్ళు ధర్నాలు చేశారు. రోజారెడ్డి గారు మాకు వద్దు మహాప్రభు, ఈమె ఉంటే ఇక్కడ ఓడిపోతుంది, పార్టీ పరిస్థితి అల్లకల్లోలం అయిపోతుంది. అది ఒక ఎత్తు అయితే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ అందరి నాయకులతోనూ విభేదాలు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో మొదలుకొని చుట్టుపక్కల ఉండే అన్ని నియోజకవర్గాల వాళ్ళతో విభేదాలు. చూడండి సార్, అంటే నేనేమంటున్నానంటే సొంత వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకి న్యాయం చేయట్లేదు రోజారెడ్డి గారు, ఇంకా రాష్ట్ర ప్రజలకి ఏ విధంగా సేవ చేసి ఉంటుంది సార్ ఆమె. అంటే కేవలం దోచుకోవడమే పరమావధిగా పెట్టుకొని ఆదాయాన్ని ఆర్జించడమే లక్ష్యంగా పెట్టుకొని పనిచేసినటువంటి ఏకైక మహిళా మంత్రి ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించిన అందరూ మహిళా మంత్రుల్లో ఈమె అంటే వీళ్ళంతా ఒక ఎత్తు అయితే ఈమె మాత్రం చరిత్రలో నిలిచిపోతారనేది ఎవరు కాదననేటువంటి వాస్తవం. ఓకే అండి, చూద్దామండి. రోజా గారు చేసిన అక్రమాలు రోజుకొకటి బయటకు వస్తున్నాయి. ఆ రోజా గారి మీద కూడా రాష్ట్ర వ్యాప్తంగా కేసులు బుక్ అవుతున్నాయి. ఇప్పుడు ఆవిడ చేసిన అక్రమాలు కావచ్చు, ఆవిడ మాట్లాడిన భాష కావచ్చు, ఆవిడ చేసిన దోపిడీలు, దందాలు, భూ కబ్జాలు కావచ్చు, ఏదైనా కానీ రోజారెడ్డి గారు కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరిన్ని వివరాలు వచ్చినాక మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే అండి, నమస్తే.